హాయ్ అండి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ అర్నాని. ఈరోజు మీకు ఈ వీడియోలో ఉలవచారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ, ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉలవలు మొదటగా నైట్ చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకోవాలా, పొద్దున్న చేసుకోవాలంటే నైటే నానబెట్టుకొని తెల్లారి చేసుకోవాలా. మనం ముందు నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని నేను పొద్దున్నే చేశానండి. ఉలవల్ని బాగా ఉడకబెట్టి గుగ్గుళ్ళకి తయారు చేసుకోవాలి. ముందుగా కడిగి ఉడకబెట్టుకొని ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనం చేతితో తీసుకుంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తగినంత ఉప్పు వేసుకొని నెక్స్ట్ మనం దానికి చింతపండు కొంచెము, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం మెంతులు, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ వేసాను. చింతపండు చూడండి, ఒక 1/2 కిలో పైన టమోటాలు. చింతపండుని మొదటగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఉలవలు ఒక చిన్న కప్పు నిండా ఉలవలు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే విధంగా, మంచి ఫ్లేవర్ వచ్చే విధంగా ఈ విధంగా వేయించుకోవాలి ఎర్రగా. పక్కన ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ మనం మిరియాలు, జీలకర్ర, మెంతులు 2 గింజలు, ధనియాలు వేసుకొని వేయించుకుందాము. ఎక్కువ వేగన అవసరం లేదు, మళ్ళీ మనం పొడిని తిరగమాతలో వేయిస్తాం కాబట్టి లైట్గా వేయించుకుందాము. చూడండి, లైట్గా వేయించాను, మీరు కూడా లైట్గా వేయించండి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేగకూడదు. మనం తిరగమాతల పొడి వేయిస్తాం కాబట్టి వేయించకపోయినా అవసరం లేదు, అలా అయినా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవి మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ ఉలవలు చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. చూడండి, ఈ విధంగా పొడి చేసుకున్నాం కదా, అందులో మెత్తగా పొడి అయిన తర్వాత మనం ఈ వెల్లుల్లి ఒక 15 రెబ్బల దాకా వెల్లుల్లి అందులో వేసుకొని మిక్సీ వేసేసుకోండి. కావాలంటే కొంచెం కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం మెత్తగా పిసుక్కొని అందులో రసాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా రసాన్ని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక 1/2 కిలో పైన టమాటాలు అందులో మెత్తగా పిసికేసేయాలి. ఇలా పిసకడం కష్టం అనుకుంటే కొంచెం మనం బాయిల్ చేసుకోవచ్చు. టమాటాలని ఉడకబెట్టుకొని కూడా, చింతపండు టమాటాలు కొంచెం ఉడకబెడితే మెత్తగా అవుతుంది, పిసకడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే కట్ చేసుకుని అయినా పిసుకోవచ్చు. ఏ విధంగా అయినా ఆ టమోటా రసంలో ఈ చింతపండు రసంలో టమోటాలని పిసికేసుకోవాలి. నెక్స్ట్ మనం తగినంత ఉప్పు, వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోండి. మొత్తం కలిసిన తర్వాత మనం ఉడకబెట్టుకొని తీసుకున్నాం కదా ఉలవలు, గుగ్గుళ్ళు ఉడకబెట్టుకున్న వచ్చిన వాటర్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఈ పిప్పిని తీసి పక్కన పడేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కారం సరిపోకపోతే పిసుక్కోవచ్చు, లేదంటే అలా ఉండొచ్చు. ఒక 10 వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని, పొడిని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే మనం ఇంగువ పొడి కూడా వేసేసుకుందాము.
కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇది బాగా వేగిన తర్వాత ఈ రసంలో ఆ పొడిని వేసేసుకోవచ్చు. పొడిలో అయినా రసాన్ని అయినా పోసుకోవచ్చు. మనకు బౌల్ పెద్దది ఉంది కాబట్టి ఆ పొడిని ఈ రసంలో వేసేసుకొని కలుపుకున్న రసంలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేను. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనకి కారం సరిపోయిందంటే ఆ మిరపకాయలు అలానే ఉంచేయండి. కారం సరిపోలేదు అనుకుంటే ఆ మిరపకాయని నలిపితే కారం సరిపోతుంది. ఇప్పుడు రసం మూత పెట్టుకొని బురుగులు వచ్చే విధంగా తెల్లే వరకు కాగబెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉలవలు తీసుకున్న గుగ్గుళ్ళు ఉంటాయి కదా, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను గుగ్గుళ్ళు ఎలా చేసుకోవాలనేది. ఈ రసం అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఉలవ చారు రెడీ అయిపోయిందండి. పాతకాలంలో ఇలా చేసుకొని తినేవాళ్ళు. హెల్త్కి కూడా ఉలవలు అనేది బలం, మంచి బలము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.